హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలికే బంగారం అయిన సీరియల్ మే 11 ఎపిసోడ్ ఫుల్ రివ్యూ కోసం స్వాగతం. ఈ రోజు సీరియల్ అంతా చాలా ఎమోషనల్ గా జరుగుతుంది. శివ తన తల్లి ప్రవర్తనకి బాధపడుతూ హాసినికి చెప్తూ ఉంటాడు. ఇక హాసిని తల్లి ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తుంది. శివకు హాసిని ఎలా ధైర్యం చెప్పింది, అసలు ఆ సంభాషణ ఎలా సాగిందన్నది ఈ వీడియోలో చూద్దాం. స్వర సందీప్తో నా మీద ప్రమాణం చేసి శివ హాసినిల పెళ్లి చెడగొట్టనని చెప్పు అని అడుగుతుంది. ఇక అప్పుడే సందీప్ శివ ఇంటికి వచ్చి నేనే బాబీ అని స్వరతో చెప్పిన విషయం తలుచుకుంటాడు. నువ్వు నమ్మడం లేదు, అది నాకు చాలా మంచిదైందని మనసులో అనుకుంటాడు. ఇక హాసిని పెళ్లి జరుగుతుంది అంటాడు, తన పెళ్లి ఆగిపోదు అంటాడు. ఇక సందీప్ తన మనసులో కైలా బాబీని పెళ్లి చేసుకోవడం ఏంటి, నేనే కదా కైలాని చేసుకోవాలి అనుకుంటాడు. నేను ఎలాగైనా అడ్డుపడతాను, కైలాసిని నన్నే చేసుకుంటుందని మనసులో అనుకుంటాడు. సందీప్ మాటలు విన్నాక స్వర హాసిని దగ్గరికి వెళ్తుంది. మీ మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు గాని ఇక ముందు సందీప్ మీ పెళ్లికి అడ్డు రాడు, ప్రామిస్ చేశాడుగా, తను ప్రామిస్ చేస్తే నిలబెట్టుకుంటాడు అంటుంది స్వర. మీ మీద, మీ పెద్దరికం మీద ఉన్న నమ్మకంతోనే వచ్చాను, మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు, మీరు మా పెళ్లికి రావాలి అని హాసిని అంటూ ఉంటే రాదు అంటాడు సందీప్. అమ్మ మీ పెళ్లికి రాదు అంటాడు. అమ్మ ఆ ఘోరం చూడలేదు, అమ్మ నువ్వు ఆ పెళ్లికి వెళ్ళొద్దు అంటాడు సందీప్. ఇక స్వర నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని సందీప్తో అంటుంది. లోపలికి వెళ్ళు అని అంటే నువ్వు ఆ పెళ్లికి వెళ్ళొద్దు, అది గుర్తుపెట్టుకో అని కోపంగా పైకి వెళ్తూ ఉంటాడు సందీప్. అయితే సందీప్ వింటున్నాడని గమనించిన స్వర హాసినితో నువ్వు చేసుకోబోయే అబ్బాయి అంత మంచివాడు కాదేమో అని నాకు అనిపిస్తుంది అంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటున్న ఆ సత్తెమ్మ కొడుకు నా దగ్గరకొచ్చి నేను మీ తప్పిపోయిన అబ్బాయి అంటున్నాడు, తప్పిపోయిన నా కొడుకు అని ఎందుకు చెప్తున్నాడు అని స్వర అంటుంది. అది కరెక్ట్ కాదుగా అంటుంది. నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఒకసారి ఆలోచించుకో అని స్వర అంటుంది. ఇక అవన్నీ వింటున్న సందీప్ అయితే ఎంత మంచి మాట చెప్పావమ్మా, ఇప్పుడు హాసిని నిన్ను నమ్మించడానికి ఎంత ప్రయత్నించినా నువ్వు మాత్రం శివే బాబీ అని ఎట్టి పరిస్థితుల్లోని నమ్మవని అనుకుంటూ సంతోషంగా లోపలికెళ్ళిపోతాడు. ఇక హాసిని స్వర మాటలకి బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. సందీప్ లోపలికి వెళ్ళడం గమనించిన స్వర హాసిని దగ్గరికి వెళ్ళి మీద చేయి వేసి కైలా అని పిలుస్తుంది. మీరేమన్నారు అని హాసిని అంటే కైలా అని పిలిచాను, కైలాసిని నువ్వే కదా అంటుంది స్వర. ఇక హాసిని చాలా సంతోషపడిపోతుంది. చాలా ఎమోషనల్ అయిపోయి కౌగిలించుకుని స్వరని ముద్దులు పెట్టుకుంటుంది. ఇక స్వర కూడా ఎమోషనల్ అవుతుంది. సందీప్ తెలియకూడదని నీతో అలా మాట్లాడాల్సి వచ్చిందని స్వర అంటుంది. జరిగిన గొడవంతా చెప్తుంది. శివ ఇంటికి వచ్చి నేనే నీ కొడుకునని చెప్తున్నా సందీప్ చూస్తున్నాడని, వీళ్ళిద్దరి మధ్య గొడవ పెరగకూడదని ఇలా చేశాను, ఒక రాక్షసిలా ప్రవర్తించాను, వాడికేమీ జరగకూడదని ఇలా చేశానని, నేను బాబీని గుర్తుపట్టినట్లు తెలిస్తే సందీప్ ఆగడు, రాక్షసుడు అయిపోతాడని స్వర అంటుంది. మొత్తం జరిగిందంతా వివరంగా చెప్తుంది. ఇక ఆ తర్వాత శివ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విషయం కూడా హాసినికి వివరంగా చెప్తుంది. ఇక సందీప్ చూస్తే ప్రమాదం కాబట్టి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అని హాసినిని పంపించేస్తుంది. మరోవైపు శివ స్వర మాటలే తలుచుకుంటాడు. స్వర బాబీ అని చెప్పొద్దు అన్న విషయం తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడే హాసిని దగ్గరికి వస్తుంది. మా అమ్మ వచ్చింది, మా అమ్మ నాతో మాట్లాడింది తెలుసా, నన్ను గుర్తుపట్టిందట, ఆ సందీప్ వల్లే కావాలనే నన్ను తిట్టిందట అని శివ జరిగిందంతా చెప్తాడు. నేనిప్పుడు హ్యాపీ అంటాడు. నాకు కూడా సంతోషంగా ఉందని హాసిని అంటుంది. ఆ అమ్మాయి మేడం నిన్ను బాబీ అని గుర్తించి ప్రేమగా మాట్లాడింది, ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు అని హాసిని అంటే నా బ్రతికేంటో నాకు అర్థం కావడం లేదు, చిన్నప్పటి నుంచి నేనేదైతే బాధపడ్డానో అదే బాధ నన్నిప్పుడు కూడా వెంటాడుతుంది అంటాడు. అమ్మ నా దగ్గర మాట తీసుకుంది, మన పెళ్లి జరిగే వరకు నేను తన కొడుకుని కాను అంటుంది, నేను సత్తెమ్మ కొడుకుగానే ఉండమంటుంది, నన్ను అమ్మ అని పిలవద్దు అని చెప్పింది, నాకింత పెద్ద శిక్ష అమ్మ ఎందుకు వేసింది అని బాధపడుతూ ఉంటాడు. ఏంటి కలరు, అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అంటాడు. అమ్మ ఎందుకు భయపడుతుంది అని శివ అంటాడు. 15 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే వాడి గురించి ఆలోచించింది, ఇప్పుడు కూడా వాడి కోసమే ఆలోచిస్తుంది, వాడేదో చేస్తాడని భయపడి నా దగ్గర మాట తీసుకుంది అంటాడు శివ. ఆ మాట ఏదో సందీప్ దగ్గరే తీసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడే హాసిని సందీప్ ప్రింట్ చేయించిన పెళ్లి కార్డు శివ చేతిలో పెట్టి ఇందుకే బాధపడుతుంది, అర్థమవుతుందా నీకు, తల్లి మనసు అర్థం చేసుకో అంటుంది. అడుగులు వేస్తూ నడుస్తూ వెళ్ళిన తన కొడుకు కింద పడిపోతే తల్లి పేగు ఎంతలా కదులుతుందో ఆ తల్లి ఆవేదన తెలియాలంటే తల్లి అయ్యాకనే తెలుస్తుంది, తల్లి బాధ తల్లి అయ్యాకనే తెలుస్తుంది అంటుంది.
తల్లిగా పుడితేనే తెలుస్తుందని తల్లి ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తుంది హాసిని. అసలు అమ్మాయి మేడం అలా అందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా! మరి అమ్మాయి మేడం అలా అన్నందుకు ఆవిడెంత బాధపడ్డారో, ఎంత కుమిలిపోయిందో అసలు అర్థం చేసుకున్నావా నువ్వు? కనీసం నీకు మీ అమ్మ దొరికింది. కైలాని పెళ్లి చేసుకుంటున్నావు. దేవుడు నీకిన్ని వరాలిస్తున్నాడు కదా! మరి వీటి గురించి నువ్వెందుకు సంతోషపడలేకపోతున్నావు? ఇంకా నీ మొహం ఎందుకలా పెడుతున్నావు? కాస్త నవ్వొచ్చుగా అని అడుగుతుంది. చిన్నప్పుడు భలే నవ్వేవాడివని చిన్నప్పటి సంఘటన తలుచుకుంటుంది. నవ్వుతావా లేదా? రేయ్ డాషు నవ్వరా అంటుంది. ఇక శివ నవ్వుతాడు. మరో సీన్‌లో శివ పడుకుని ఉంటే హాసిని దగ్గరికి వెళ్లి శివ దగ్గర కూర్చుని ఎంత ఆడమర్చి నిద్రపోతున్నావురా! చిన్నప్పుడు కూడా ఇలాగే నిద్రపోయేవాడివి. నేను నిన్నిలా చూస్తుంటే నాకెంత హాయిగా, ఆనందంగా ఉందో అని అనుకుంటూ ఉంటుంది. బాబీ నిద్ర లేవరా అంటుంది. కలరు కాసేపు పడుకోనివ్వు అంటాడు. నువ్వు ఇలా లేవవని చెప్పి, నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసు అంటూ వెనక్కి వెళ్లి శివని గిల్లుతుంది. ఇక శివ సత్యమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. ఏమైందని సత్యమ్మ వస్తుంది. ఎందుకరిచావు అని అడుగుతుంది. ఏమీ కాలేదు. ఎందుకంత కంగారు పడుతున్నావు అంటాడు. తల్లి మనసు ఆగుతుందా? కంగారు పడకుండా ఎలా ఉంటాను? ఎందుకరిచావో చెప్తావా అని అడుగుతుంది. ఇక హాసిని గిల్లిందని సత్యమ్మ అర్థం చేసుకుని, నా కొడుకుని గిల్లావా? నిజం చెప్పు అంటుంది. హాసిని అవునని తలూపగానే ఇక అక్కడి నుంచి సత్యమ్మ వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ హాసిని గిల్లుతూ ఉంటే సత్యమ్మ అని పిలుస్తాడు. ఎక్కడికి వెళ్ళకు, నన్ను ఒంటరిగా వదిలేస్తావా అంటాడు. ఆ మాటకి సత్యమ్మ చాలా ఎమోషనల్ అయిపోతుంది. దగ్గరికొచ్చి సత్యమ్మ శివని కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటే, చూసావా కలరు, నేనంటే సత్యమ్మకి ఎంత ప్రేమో. నా పెళ్లి చేస్తానన్న ఆనందం కన్నా నేను వెళ్ళిపోతున్నానన్న బాధే ఎక్కువగా ఉంది అని అంటాడు. అందరం కలిసే ఉందామని హాసిని అంటుంది. సత్యమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాక శివ హాసినితో ఎంత ఆనందంగా ఉందో, అంతా కలలాగా ఉంది కదా అంటాడు. నువ్వే కైలావని నాకు తెలిసింది. మా అమ్మ నాకు కనిపించడం ఇదంతా ఏంటి, నాకెంత సంతోషంగా ఉందో అంటాడు. మనిద్దరికీ పెళ్ళవడం ఇంతకన్నా జీవితంలో ఏం కావాలి అని అంటాడు. ఇప్పుడే హాసిని శివకి కాఫీ ఇస్తూ ఉంటే ఎలా ఉందో చెప్పకుండా తాగుతాడు. ఎలా ఉందో కూడా చెప్పవా అంటే హాసినిని పట్టుకుని నీ అంత అందంగా ఉంది అంటాడు. నాకు ముద్దు కావాలి అని అంటాడు. అలా సరదాగా వాళ్ళిద్దరూ ఉంటారు. ఇదంతా పెళ్ళయ్యాకే అని హాసిని అంటుంది. అలా హాసిని శివుని ఏడిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జానకి హాసినిని శివ పక్కన నిలబెట్టి అసలు పెళ్లి ఇల్లు ఎలా ఉండాలి అని అంటుంది. పెళ్లి జరుగుతున్న ఇల్లు గోలగోలగా ఉండాలి. కేరింతలు, తుళ్ళింతలు, నవ్వులు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేవేంటి అంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.